అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వర్షాలు అనేది నమోదు కాలేదు. అదేవిధంగా వచ్చే 3 రోజులు వెదర్ ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇప్పటికే మాన్సూన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? మనకి జూన్ 3వ తేదీన తాకిన ఋతుపవనాలు దాదాపుగా ఒక వారం రోజులు పూర్తి స్థాయిలో మనకి నమోదైనప్పటికీ తర్వాత నుంచి కొద్దిగా బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. మళ్ళీ జూన్ నెలాఖరులోని సాధారణ వర్షపాతం నమోదవుతున్నాయి. జూలై మొదటి వారం నుంచి కొద్దిగా బ్రేక్ వాతావరణం అనేది ఏర్పడింది. తర్వాత నుంచి ఈ మధ్యన మళ్ళీ ఋతుపవనాలు మరింతగా యాక్టివిటీ పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మనకి కొద్దిగా ఉపరితల ఆవర్తనాలు కూడా గత వారం రోజులుగా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని కోస్తా ఆంధ్ర మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దాదాపుగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా మనకి ఒక షియర్ జోన్ కూడా ఉండడం వల్ల ఈ రెండింటి ప్రభావం వల్ల వచ్చే 5 రోజులు కూడా మనకి తెలంగాణ రాష్ట్రం మీదుగా మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన ఉంది. ఎల్లుండు ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడే అవకాశం ఉన్నందున 1-2 చోట్ల మనకి భారీ వర్షపాతంతో పాటు కూడా అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక జిల్లాలో ఎక్కడ హైయెస్ట్గా వర్షపాతం నమోదైంది, అదేవిధంగా వర్షపాతం లోటు ఏ జిల్లాలో అయినా కనిపిస్తుందా? మనకి అత్యధికంగా నారాయణపేట జిల్లాలోని, మహబూబ్నగర్ జిల్లాలోని 64% అధికంగా నమోదవడం అయితే జరిగింది. అలాగే అత్యల్పంగా చూసుకున్నట్లయితే మనకి మెదక్ -35, అలాగే మంచిర్యాల, యాదాద్రి భువనగిరి -20% తోటి సాధారణం కంటే తక్కువగా నమోదవడం జరిగింది. మిగతా జిల్లాలన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. మనకి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణంగానే వర్షాలు నమోదవడం అయితే జరిగింది. వచ్చే 5 రోజులు ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నా, ముఖ్యంగా ఏ జిల్లాల వైపు ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ఈ వచ్చే 5 రోజులు కూడా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఈశాన్య జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, జనగాం ఈ పరిసర ప్రాంతాల్లోని మోస్తరు వర్షంతో పాటుగా అక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షపాతం సూచన నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కొద్దిగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కూడా ప్రభావం ఉంది. ఎల్లుండు దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద కూడా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలామంది రైతులు కూడా వర్షం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి అలర్ట్స్ కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు ఈ కాలంలో విత్తనాలు? దాదాపుగా ఇప్పుడు ఆల్రెడీ సీడ్లింగ్ అయితే అయిపోయింది, చాలా వరకు అయిపోయింది అనుకున్నంత వరకు. నెక్స్ట్ వచ్చే ఈ 15 నుంచి 25, 30 తేదీ వరకు కూడా కొద్దిగా వర్షపాతం అనేది ఆశాజనకంగానే ఉంది. అంటే మరింతగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం, మరి బలపడడం వల్ల ఈ 15 రోజులు కూడా సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది అనువైన కాలం అండ్ ఆశాజనకమైన కాలంగా చెప్పొచ్చు అనమాట. అంటే జూన్ నెలతో కంపేర్ చేస్తే జూలై నెలలో ఇంకెక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా? లేదు, సాధారణంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మనం మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు 64% మహబూబ్నగర్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు వర్షపాతం లోటు అనేది ఏర్పడిందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.